పవిత్ర కార్తీక మాసంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన 3 లక్షల గృహాల్లో గృహప్రవేశం చేసిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ఆశీర్వదించినట్లు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అంతకుముందు ఆయన తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రికి కొలుసు పార్థసారథికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ కి స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, అయితే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనే ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని,